అది ఎంఐఎం పార్టీలో అక్కడ ఉన్న మున్సిపల్ మేయరు వాళ్ళు అఘాయిత్యాల వల్ల అక్కడ హిందువులు బలవుతున్నారు. వాళ్ళకు అండగా నిలబడటం మా కనీస కర్తవ్యం. మాకున్న వివిధ సంస్థలు, వివిధ క్షేత్రాల ద్వారా మేము ఎవరెవరైతే ఇబ్బంది పడుతున్నారో హిందూ సోదరులందరికీ కూడా మాకు చేతనైనంత మేము సహాయపడ్డాము. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి సహకారం అందించినాము. ఇంకా రానున్న కాలంలో కూడా అందిస్తాం. ముదోల్ సెగ్మెంట్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది నెక్స్ట్ టైం. బాల్కొండ మీద ధర్మపురి అరవింద్ గారికి ఎందుకు అంత ప్రేమ? ప్రశాంత్ రెడ్డి మీద? నేను పుట్టింది వేల్పూర్, మా నాయనమ్మ ఇల్లు వేల్పూరు, నేను పుట్టింది కొరుట్ల. మా నాయనమ్మది వేల్పూరు, మేము ఆడ పెరిగినాము. అయితే ఇప్పుడు నాయనమ్మ ప్రేమ బాల్కొండ మీద ఉందా, లేదంటే ప్రశాంత్ రెడ్డి మీద ప్రత్యేకమైన ప్రేమ? ఆయన వేల్పూర్ పిల్లగాడే కదా, ఆడ పుట్టినవాడే కదా. అయితే ప్రత్యేకమైన ఏమన్నా ఫ్రెండ్షిప్ ఉందా ప్రశాంత్ రెడ్డి మీద? మా ఊరోడు ఉంటుంది కొంచెం, కానీ ఓడగొట్టుడే. దోస్తాను ఓకే. ఎవరు నిలబెడతారు అయితే బాల్కొండలో? మాది నా చేతిలో లేదు. పార్టీని పెంచడమే నా పని, నిలబెట్టడం నా పని కాదు, జేపీ నడ్డా గారి పని. నిజామాబాద్ అంతా కూడా ఒక కోటగా చేసుకొని ధర్మపురి అరవింద్ ఏలుతున్నాడు అని అంటే మోడీ కోట స్థాపిస్తున్నా, తప్పేముంది? ఇందూరుని మోడీ కోటగా భారతీయ జనతా పార్టీగా స్థాపిస్తానికి ప్రయత్నం చేస్తున్నా. అది ఇందూరు ప్రజల ఆశీర్వాదంతో అవుతున్నది, తప్పేముంది? నిజామాబాద్ కోటలో మీరు బాగున్నా, సుభిక్షంగా ఉన్నా, ప్రజలు సుభిక్షంగా ఉన్నా, మంత్రులు సుభిక్షంగా లేరు కదా మీ రాజ్యంలో? మంత్రులు సుభిక్షంగా లేరా అంటే? సంతోషంగా లేరు. రాజు కొద్దిగా కఠినంగా ఉన్నాడు. జనతా పార్టీ పెరుగుతుంది అంటే సంతోషంగా ఎట్లుంటారు? అంటే రాజు కఠినంగా ఉన్నాడు, రాజ్యం అయితే పెరుగుతా ఉంది కానీ రాజు కఠినంగా ఉన్నాడు నిజామాబాద్ రాజు అని అంటున్నారు. మరి ఎవరు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళక? లేదు, మీ పార్టీ వాళ్ళకి. మా పార్టీ పెంచే పని నాది. అది కఠినంగా అయినా సున్నితంగా అయినా ఎట్లయితే పెట్టుకుంటూనే ఉంటాం. మీరు కట్టినటువంటి ఇల్లు నిజామాబాద్లో కట్టొచ్చు కదా, ఆర్మూర్లో ఎందుకు కట్టుకున్నారు మీరు? నీకు ఏమనిపిస్తా చూపించుకో. మీకు వ్యక్తిగత ఉంటుంది కదా సార్, ఏదో సైట్ నచ్చిందనో లేకపోతే ప్లేస్ నచ్చిందనో. ఇచ్చిన ఆర్మూరు సెంటర్ అవుతుంది పార్లమెంట్ సెగ్మెంట్. మస్తు సార్లు ఇచ్చారు కానీ ఎందుకో కొద్దిగా లోపల నుంచి ఇంకొక ఆన్సర్ రావాలని ప్రతిసారి మీడియా వాళ్ళు ట్రై చేసిరు కానీ మీరు రాలే. ఉన్నది ఉన్నట్టు సత్యం చెప్తా. నేను మీకు తమ్ముడు అంటోండి సార్, నాకన్నా నిజం చెప్పాలా మీరు? చూపించుకోలేంది ఉన్నది అయితే ఆర్మూరు సెగ్మెంటు, ఆర్మూరు పట్టణము నిజామాబాద్ పార్లమెంట్ మొత్తానికి సెంటర్ అవుతుంది. ఏ 7 నియోజకవర్గాల నుంచి నన్ను కలవాలన్నా, కార్యాలయానికి రావాలన్నా అందరికీ ఈజీ అవుతుంది. కాబట్టి ఆర్మూర్ని ఎంచుకోవడం. ఆర్మూర్ పట్టణాన్ని ఒక అనంతపూర్, ఒక తాడేపత్రి లాగా, ఒక జేసీ దివాకర్ లాంటి ఫ్యామిలీ లాగా మీరు కానీ జీవన్ రెడ్డి కానీ మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు నిజంగా తిరగబడి మీ మీద దాడులు చేస్తున్నారా? నువ్వు అనంతపూర్ ఫ్యాక్షన్ తోటి పోలుస్తున్నావు. నిజంగా అట్లనే మీ మీద కత్తులతో దాడి చేసిరు, గడపారాలతో దాడి చేసిరు, మీ కార్లు అద్దాలు బలగొట్టిరు. అది నా ఇప్పటికి 6 సార్లు అయింది కానీ నా మీద దాడులైనా కదా, మేము ఎవరి మీద దాడులు చేయలే కదా. మా మీద అయినాయి. మా కార్యకర్తలను చంపినరు, మా కార్యకర్తలను కొట్టినరు, మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టినరు, మా కార్యకర్తల మీద పీడీ యాక్టులు పెట్టి తోసినరు, బైన్సాలో పీడీ యాక్టులు పెట్టినరు. బైన్సా కూడా నా నియోజకవర్గం ఎక్కువ దూరం ఏం లేదు, పక్కనే ఉంటుంది. ఇవన్నీ అటు నుంచి ఇటు వస్తున్నాయి కానీ మేమే గొడవలను పెంచుకోవాలి అని అనుకుంటే కార్ల మీద దాడిలే కాకుండా ఏకంగా మీ ఇల్లు మీద కూడా దాడి. నిజంగానే ఆ గొడవలు పెంచుకోవాలంటే దానికి ఆన్సరు నేను ఫస్ట్ క్వశ్చన్లే ఇచ్చిన. హుందాతనమైన రాజకీయాలు వాపస్ తేవడానికి ఇందూరు పార్లమెంటు రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలోనే ముందరుంటుంది. ఇవన్నీ బంద్ కావాలంటే మళ్ళీ మేము కొట్టుడు కాదు. హుందాతనంగా ఉన్న మనుషుల్ని, నాయకుల్ని, అభ్యర్థుల్ని ఎన్నుకోవటం అది ఇందూరు ప్రజలకు బ్రహ్మాండంగా తెలుసు. వాళ్ళు వచ్చే ఎన్నికల్లో గదే పని చేస్తారు. ఒకప్పుడు మీ తండ్రి గారు నిజామాబాద్ని ఎలా చేతిలో పెట్టి పాలించారనేది తెలుసు. నిజామాబాద్కి సింగిల్ లైన్ రోడ్స్ నుంచి ఎన్ని విధాల రోడ్స్ వచ్చినాయి, స్ట్రీట్ లైట్స్ వచ్చినాయని మా అందరికీ కళ్ళారా చూసాం. కానీ అదే తండ్రి ఒకప్పుడు రాజ్యం ఏలిన రాజుగా ఉన్న అతను మీ కళ్ళ ముందే ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చాడు. కొన్నిసార్లు జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది అని అంటున్నాను. సో మీ నాన్నగారితో మీకున్న మెమోరీస్, ఆ బంధం ఎలా ఉండింది? ఈరోజు నాన్నగారిని అలా చూడటం ఎలా అనిపిస్తూ ఉంటుంది? దట్ ఈస్ అ పర్సనల్ ఈక్వేషన్. సో ఆయన నిజామాబాద్కి చేసిన ఇవన్నీ సరే, ఆయన కెరియరు ఆయన చేసుకున్నాడు. ఇవాళ నేను ఎక్కడున్నా ఇగో మా నాన్నగారితో మంచి వీడియో కాల్ చేస్తా. ఢిల్లీలో పార్లమెంట్లో ఉంటాము, ఢిల్లీ నుంచి వీడియో కాల్ చేసి వీలైనంత స్థాయిలో నవ్వించాలా, సంతోషంగా పెట్టాలా అని మా కర్తవ్యం మేము చేస్తాము, వీలైనంత చేస్తాం. చిన్నప్పుడు జ్ఞాపకాలు నాన్నగారితో ఎలా ఉండేవి? చాలా ఉన్నాయి. ఒకటి రెండు. ఆయన అది ఎమోషనల్ క్వశ్చన్ బాగానే అడిగినావు కానీ అయితే నా క్రికెట్ కెరియర్ అయిపోయినాక మా నాన్నగారితో అంటే సుమారు 19-20 ఇయర్స్ ఏజ్ నుంచి ఆయనతో టైం ఎక్కువ స్పెండ్ చేయడం మొదలైంది. నేను ఎక్కడ పోయినా సాయంత్రము ఏ ఫ్రెండ్స్ ఆటలు పాటలు అన్నీ అయిపోయినాక 7 గంటలకు వస్తుంటుంది. ఆయన కూడా
బయట అన్నీ ముగించుకొని 7-8 గంటలకు వస్తుంటే అప్పటి నుంచి కూర్చుంటే ఆయన రాత్రి లేటు, ఇక రాజకీయ జీవితంలో ఉన్న లేటు మండుడే ఉంటుంది. అప్పటిదాకా ఆయనతో ఉండి ముచ్చట పెట్టి ఆయన మాట్లాడే ఫోన్లు విని ఆయన జిల్లా రాజకీయాలు కానీ రాష్ట్ర స్థాయి రాజకీయాలు కానీ ఏ రకంగా డీల్ చేస్తుండో విని దాని తర్వాత ఆయన వండుకున్నాక గంట సేపు ఆయన గురక కొట్టే వరకు కాళ్ళొత్తి దాని తర్వాత మేము పోయి వండుకుంటుంటిమి. మళ్ళా నెక్స్ట్ డే సాయంత్రం అదే పని. ఇట్లా సుమారు 99 ప్రాంతం నుంచి మొదలు పెడితే ఒక 10, 11, 12 ఇయర్స్ కంటిన్యూస్గా ఆయనతోటి ఉన్నాం. సో అక్కడ నేర్చుకుందే మాకు వచ్చిన విద్య, రాజకీయ విద్య అక్కడ నేర్చుకుంది. అంతకుముందు కూడా ఇంత డీప్గా ఇన్వాల్వ్మెంట్ లేకున్నా కూడా ఒక 89 నుంచి ఆయన ప్రైమ్ రాజకీయాల్లో ఉన్నారు. ఆయన చెన్నారెడ్డి గారు, ఆయనకు అత్యంత లిఫ్ట్ ఇచ్చింది రాజకీయంగా డాక్టర్ చెన్నారెడ్డి గారు. ఆయన సమయంలోనే ఆయన ఎమ్మెల్యే అయ్యిండు, ఆయన సమయంలోనే ఆయన ఫస్ట్ టైం మంత్రి అయ్యిండు. మంత్రి అయినాక మళ్ళీ 1990లో, నువ్వు పుట్టిన సంవత్సరం నాకు తెలియదు, అప్పుడప్పుడే పుట్టింటావు. అప్పుడు చాలా పెద్ద రైట్స్ అయినాయి హైదరాబాద్లో, 100 మంది చనిపోయారు. ఆ టైంలో హోమ్ లా అండ్ ఆర్డర్ మినిస్ట్రీ చెన్నారెడ్డి గారి దగ్గర ఉండే. ఆ ఫుల్ టైం మినిస్టర్ లేడు కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రిగా మా నాయనకి ఇచ్చి